ఈ ప్లేస్‌లోనే మా మ్యారేజ్ జరగబోతుంది. ఈ ప్లేస్‌కి మాకు ఒక 11 ఇయర్స్ బాండ్ ఉందని చెప్పుకోవచ్చు. డెస్టినీ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందని నా లైఫ్‌లో జరిగిన తర్వాతనే తెలిసింది. మేము లవ్ చేసుకుని 11 ఇయర్స్ కంప్లీట్ అవ్వి 12 ఇయర్స్‌లోకి వచ్చేసాము. అది కూడా ఇంటర్ కాస్ట్ లవ్. ఇంటర్ కాస్ట్ లవ్‌ని మ్యారేజ్‌గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. అండ్ డెస్టినీ గురించి చెప్పాలి అంటే నేను మోర్ దెన్ 50 టైమ్స్ వాడపల్లి ఓన్లీ శనివారాలు మాత్రమే వెళ్ళాను. నాకు 6-7 అవర్స్ పట్టేది స్వామివారి దర్శనం కోసం. నేను వెళ్ళిన ప్రతిసారి స్వామివారిని ఏమీ కోరుకోలేదు. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. నాకు వాడపల్లి ఎందుకింత స్పెషల్ అంటే మా లవ్ స్టార్ట్ అవ్విన తర్వాత మేము ఫస్ట్ మీట్ అవ్వింది వాడపల్లిలోనే. అది నా బర్త్‌డే రోజు. ఆ రోజు స్వామివారితో చెప్పాను, మా మ్యారేజ్ అవ్వగానే నీ దగ్గరికి వస్తా అని. బట్ డెస్టినీ మా పెళ్ళి ఆయన సన్నిధిలోనే జరిగేలా చేస్తుంది. మాకు ఔట్ ఆఫ్ మైండ్ అసలు మా మ్యారేజ్‌కి మా పేరెంట్స్ ఒప్పుకుంటే చాలు మిగతాదంతా వాళ్ళ ఇష్టమైనట్టే జరగాలి అని అనుకున్నాము. బట్ వాళ్ళే డిసైడ్ చేశారు వాడపల్లిలో అని. అప్పుడు మా హ్యాపీనెస్ మామూలుగా లేదసలు. ఎందుకంటే మేము ఫస్ట్ మీట్ అయింది వాడపల్లిలోనే కదా! ఇంక లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి ముడిపడేది కూడా వాడపల్లిలోనే. ఇంతకన్నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి?